మా మీరు స్వతహాగా మ్, అంటే మీరు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ, మీకు లోటు అనేది లేదు ప్రస్తుతానికి లైఫ్ అమ్మవారి దయ వల్ల లేదు. లేదు. అంటే మీ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఓకే నాకు లోటు అనేది లేదు కాబట్టి నా జీవితం, నా ఫ్యామిలీ, నా కోరికలు ప్రపంచం చూడాలనో లేకపోతే ఏదో మీ ఇష్టం, మీకు సంబంధించిన వరకు, కానీ మీరు బయటకు వచ్చి యాగాలు చేస్తున్నారు, అది దేశం కోసం చేస్తున్నారు. నార్మల్గా ఎవరైనా అనుకుంటే అంత బాధను అనుభవించిన వాళ్ళు, బాధను దగ్గరగా చూసిన వాళ్ళు, అలాంటి వాళ్ళ లైఫ్లో కూడా అనుభవించిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మీకు పర్సనల్గా మీ లైఫ్లో అలాంటివి ఏమీ లేవు, దేవుడి దయ వల్ల. మీరు అన్నట్టు ఆ బాధను అర్థం చేసుకొని బయటకు వచ్చి యాగం చేయడం ఒకటి, యజ్ఞం చేయడం ఒకటి. ఆ యజ్ఞం కూడా ఓల్డ్ సిటీలో చేశారు. అసలు అది నేను విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. యజ్ఞము ఓల్డ్ సిటీలో, అసలు ఏంటమ్మా అసలు అది? అంటే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే తల్లి, వివాహము తర్వాత నేను ఇంత ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, కానీ వివాహానికి ముందర మాది చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ అమ్మ మాది. నేను మా నాన్నగారు వారాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు. మా నాన్నగారు వారాలు చేసుకోవడం అంటే తెలుసా నీకు? బ్రాహ్మలు ఏం చేసేవాళ్ళు అంటే వేరే బ్రాహ్మల ఇంటికి వెళ్ళి, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అయ్యా ఈ వారం మీ ఇంట్లో భోజనం, అలా వారాల భోజనాలు చేసుకొని పెద్దవాళ్ళు అయ్యారు మా నాన్నగారు. అలా వాళ్ళ కుటుంబాన్ని కూడా చదువుకుంటూ నిదానంగా పైకొచ్చి పెళ్ళిళ్ళు చేసి ఆడపిల్లలకి తమ్ముడు సహాయంతో అలా అలా అయ్యారు. అంటే మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వాళ్ళందరి సహాయం కలిసి అలా పెరిగిన ఫ్యామిలీ అది. అక్కడి నుంచి నేను నేర్చుకున్నది ఏంటి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా చిన్నతనం నుంచే నేను ఇంటర్మీడియట్ నుంచి టీచర్గా ఉద్యోగం చేస్తూ అట్లా చదువుకుంటూ మా నాన్నకి ఏదో విధంగా చేదోడు వాదోడుగా ఉండి ఆర్థికంగా కష్టపడకుండా, అలాని అక్కడ కాంప్రమైజ్ లేకుండా ధర్మబద్ధంగానే నేను నా జీవన విధానాన్ని అవలంబించి శాస్త్రోక్తంగా ఐ యూజ్డ్ టు ఆల్వేస్ వేర్ అండ్ హాఫ్ సారీ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్, మై గ్రాడ్యుయేషన్ సారీ. నేను ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ క్రాస్డ్ మై ట్రెడిషనల్ వే ఆఫ్ లివింగ్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. కాబట్టి కష్టాన్ని నేను చాలా దగ్గరగా చూశానమ్మా. ఒక 25 పైసాకు కూడా నేను 4-5 కిలోమీటర్లు ఎవ్రీడే నడిచేదాన్ని బస్సు టికెట్ సేవ్ చేయడానికి. బట్ డబ్బు వచ్చిన తర్వాత దాన్ని మరిచిపోలేదు నేను. ఐ నెవర్ ఫర్గాటన్ మై రూట్స్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. రెండోది, ఈరోజు నేను ఓల్డ్ సిటీలో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేయడానికి కారణం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ల పాటు నేను ఓల్డ్ సిటీ వ్యక్తినే. నా వివాహానికి ముందరే నేను సంతోష్ నగర్ కాలనీ, ఆకుత్పుర కాన్స్టిట్యున్సీ మనిషిని నేను. కానీ ఆ రోజుకి ఈ రోజుకి చాలా విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, నేను 25 ఏళ్ళు అంటే ఇప్పటికీ ఒక కరెక్ట్గా 25 ఏళ్ల క్రితం, ఐఎమ్ ఆల్మోస్ట్ రీచింగ్ మై 50s. ఆ రోజు ఓల్డ్ సిటీ ఎలా ఉంది అంటే, భాగ్యనగరం మీకు ఎలా ఉంది అనేది కనుక చూస్తే, మీకు ఒక్క చార్మినారో, కులీ కుతుబ్షాహి టూమ్సో, ఒక 4-5 స్పాట్లు తప్ప ఇటుపక్క క్యాపిటల్ సిటీకి, మీకు అటుపక్కనే క్యాపిటల్ సిటీకి చూస్తే నక్కకి నాగలోకం అంత తేడా ఉంది అభివృద్ధిలో. అసలు అన్యాయం అది, నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అన్యాయం. పైపెచ్చు వాళ్ళకి చదువులు ఉండవు సరిగ్గా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, వాళ్ళకి స్కూళ్ళు ఉండవు సరిగ్గా, కాలేజెస్ ఉండవు సరిగ్గా, నథింగ్, హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు సరిగ్గా, బేసిక్ హైజీన్ ఉండదమ్మా వాళ్ళకి. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. రోజు కూలీలకు వెళుతున్న వాళ్ళకి మీరు చెత్త ఎత్తడానికి 100 రూపాయలు అడిగితే, వాడు 30 రోజుల తర్వాత వాడి జోబులో 100 రూపాయలు చెత్తకే ఇవ్వగలిగితే వాడు ఆ 100 రూపాయలు పెట్టి ఆ రోజు బియ్యం తెచ్చుకోడా తల్లి? అలాంటి ఎన్ని కాపురాలు ఉంటాయి తెలుసా మీకు ఓల్డ్ సిటీలో. కానీ అమ్మ, మీరు చేస్తున్నది, కానీ మిమ్మల్ని వాళ్ళు చూసి స్వాగతిస్తారా? అక్కడంతా రిలీజియన్ బేస్డ్ బిలీఫ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిమ్మల్ని చూస్తూ మీరు మంచి చేయడానికి వచ్చినా వాళ్ళు దాన్ని స్వాగతిస్తారా? అమ్మ స్థానం తీసుకున్నాక పిల్లలు తినను అని మొరాయిస్తారని అన్నం పెట్టడం మానేస్తుందా అమ్మ? వా, నాకేం నేర్పించింది నా రిలీజియన్? సహనం నేర్పించింది, మాతృత్వం నేర్పించింది. అందుకే కదా భరతమాత, మాతృభాష, మాతృదేవో భవ. నా పిల్లలు నాకు మాతృత్వాన్ని వరంగా ఇచ్చారు. సహనంతో ఒక తల్లి నిలబడాలి అని నేర్పించారు ప్రయాణంలో.
ఏదో ఒక కొలికికి వాళ్ళు వచ్చారు అన్న నమ్మకం నాకు వచ్చాక ఈ ఓపికని, సహనాన్ని, ధర్మాన్ని, ధర్మ పరిపాలన ప్రజలలోకి ఇవ్వాలి అన్న ఒక ఉద్రిక్తమైన కోరికతోటి ఒక మహాయాగం రూపంలో దేశ అభివృద్ధి కోరుకుంటూ, అక్కడ ప్రజల అభివృద్ధి కూడా కోరుకుంటూ అక్కడికి వెళ్ళాను. ఎందుకు? వాళ్ళ గురించి ఎవరికీ పట్టలేదు కాబట్టి. మీరు అక్కడ పెరిగారు కాబట్టి మీరు ఆలోచించగలిగారు ఇవన్నీ. అక్కడ పెరిగాను కాబట్టి దాని వాస్తవికత నాకు ఈ రోజుకి అలా ఉండడం అనేది ఆశ్చర్యం వేసింది. ఇన్ని మాల్స్ ఇక్కడ ఇంత విచిత్రంగా మారిపోవడం ఏంటి, ఆ ప్రాంతం ఇంకా అలాగే ఉండడం ఏంటి? అయినా వాళ్ళ భక్తి అపారం, వాళ్ళ నమ్మకం అపారం, వాళ్ళ శక్తి అపారం. ఈ రోజుకి వాళ్ళు ఎదురు చూస్తున్న అమాయకత్వం అపారం. వాళ్ళు ఈ రోజుకి మారుతుంది, ఈ రోజుకి ఒలిచిటి ఏదో ఒక రోజు బాగవుతుంది. ఏమిటమ్మా అసలు హైందవులను మీరు వెళ్ళి చూస్తే కనుక చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అయినా అంత భక్తే. మీకు అసలు రామజన్మభూమి అంటే ఫస్ట్ అక్కడి నుంచి చాలామంది వాళ్ళు తరలి వెళ్తారు. ఆలోచించుకోరు ఒక్క నిమిషం, ఎవ్వరు ఆలోచించుకోరు. అక్కడ ప్రతి ఒక్కడు ఒక యోధుడే, అక్కడ ఇంకా ఒక ఆశాజీవే అక్కడ. కానీ వాళ్ళకి చదువులు లేవు, ఉద్యోగాలు గొప్పగా లేవు, వాళ్ళ జీవన విధానాలు చాలా బీదరికంతో కూడి ఉంటాయి. ఎందుకు అమ్మవారు అంతటి సంకల్పం ఇచ్చిందా, అంత దూరం వెళ్ళి అంత కష్టంగా, ఏమిటా ఓల్డ్ సిటీ అని నేను లోపల మీరు ఎలా బాహ్యంగా ప్రశ్నించుకున్నారో నేను మనసులో ప్రశ్నించుకున్నానమ్మా. అయినా అక్కడ వెళ్ళమంటాను, అక్కడ చేయమంటాను అంటే నాకున్న విధి విధానం నేను అలా మాట్లాడుకుంటుంటాను కాబట్టి. అక్కడ వెళ్ళి 45 రోజుల పాటు కూర్చున్నాక కానీ తెలీదు ఆవిడ ఇక్కడి నుంచి ఇంతమందిని ఆశీర్వదించడానికి భగవంతుడు డబ్బులున్న వాళ్ళనే దగ్గర తీసుకుంటారు అని అంటారు. ఎంత విరుద్ధం కాదా తల్లి ఇది? ఆ అమ్మవారు నాకు ఇంత సంకల్పం ఇవ్వడం, నన్ను మొండిగా తీసుకెళ్ళి అక్కడ చేయించుకోవడం కూడా ఆవిడ ఉంది అనే ఉనికి కాదా? షీ ఎగ్జిస్ట్. అదే పర్టికులర్గా చెయ్యి అని అమ్మగారు మీకు చెప్పడం అనేది, అంటే ఇదే నాకు కరెక్ట్గా ఇదే చేయమంటున్నారని మీకు ఎలా తెలుస్తుందమ్మా? అంటే ఏమవుతుందంటే తల్లి, ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్షియస్ ఉంటుంది. లైక్ దర్ ఇస్ ఇన్నర్ వాయిస్. మనందరికీ ఉంటుంది ఆ ఇన్నర్ వాయిస్. ఎన్నోసార్లు ధర్మపరంగా నేను చిన్నప్పటి నుంచి వింటూ కథలు వింటూ రావడంలో నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, మనలో బ్రహ్మం ఉంటుంది. అందరిలో అహం బ్రహ్మస్మి అంటాం. అంటే ఏంటి? దేవుడు మనలో, ఆదిశంకరాచార్యులు వారు కూడా అదే అన్నారు. ఆయన ఎప్పుడైతే ఆయన ఎదురుగుండా ఇదేంటంటే మాంసం చేసేవాడు, వాళ్ళు అది ఎదురు పడినప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే, పక్కకు జరుగు అన్నప్పుడు ఆయన అడిగే ప్రశ్న ఏంటి? ఎదుటిన్న వ్యక్తి, ఎవరిని పక్కకు జరగమంటున్నావు, నన్నా నాలో ఉన్న పరమాత్మనా అని అడుగుతాడు ఆయన. అసలు ఆ ప్రశ్న అడిగాడంటేనే ఆయన చిన్నవాడు కాదు అక్కడ. అదే ఆదిశంకరాచార్యులు అప్పుడు అంటారు, ఒక వ్యక్తి కులం చేతనో జాతి చేతనో చిన్న పెద్ద అవ్వరు. వాళ్ళలోని ఆ బ్రహ్మస్వరూపాన్ని ఎవరైతే జాగృతం చేస్తారో, దాని వాయిస్ని ఎవరైతే పెంచుతారో, తద్వారా ధర్మపాలనకు ఎవరైతే తోడ్పడతారో అటువంటి వాళ్ళు ఎవరైనా గురుతుల్యులే అంటాడు ఆయన. అది అహం బ్రహ్మస్మి అర్థం. కాబట్టి మనందరిలోనే ఉంటాడు పరమేశ్వరుడు. నిద్రపోతూ ఉంటాడు ఇట్లా, అప్పుడప్పుడు చిన్న గొంతుతో మాట్లాడుతుంటాడు. ఏమిటది? ఫర్ ఎగ్జాంపుల్, మనం అలా పోతూ ఉంటాము రోడ్డు మీద, ఎవరో పాపం బికారి కూర్చొని ఉంటాడు. ఆ బికారికి ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనం చేద్దాం 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 అనేప్పుడు మన బండో, మన కారో, మన స్కూటరో ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. రేపు చూద్దాంలే. అది చేద్దాం అనుకున్నది బ్రహ్మవాక్కు. ఆ బ్రహ్మం, దట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఎ బ్రహ్మం. దాన్ని మనం బతకనివ్వాలి, దాన్ని మనం పెంపొందించాలి. దట్స్ ద ప్రాసెస్ ఐ హ్యావ్ డన్. అది అమ్మవారు అవ్వచ్చు, వేరే వాళ్ళకి అది కాకపోవచ్చు. నేను దానికి అమ్మవారు అనే రూపాన్ని ఎందుకు పెట్టుకున్నాను? అది మంచే కోరుకుంటోంది కాబట్టి అంతే. నేను మనిషినమ్మా, నేను పాపాత్మురాలను అయి ఉండొచ్చు. మంచి కోరుకొని ఆత్మ పాపం చేయట్లేదు కదా. బేసిక్గా వెరీ క్లియర్ లాంగ్వేజ్. కాబట్టి అది అమ్మవారి స్వరూపంగా, ఎందుకు నా హీరోయిన్ అమ్మవారు కాబట్టి, పరమేశ్వరుడు నా హీరో కాబట్టి. సో ఆల్టర్ చేసుకుంటుంటాను. ఒకసారి శివుడు అన్న అనుకుంటాను, ఒకసారి అమ్మవారు అనింది అనుకుంటాను. అలా అనడం వల్ల నాకు ఏమిటి అంటే, ఒక మంచి మాట వింటున్నాను నేను కదా. మీరు ఆశ్చర్యపోవట్లేదా?
ఏమిటమ్మా సీతారాం బాగు ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ వంగల్హాట్లు అక్కడ పోయి చేశారు మీరు అని మీరు ఆశ్చర్యపోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు చేయనిది అంతమంది హైందవుల కోసము, దేశం కోసము, దేశ సమృద్ధి కోసము ఏండ్ల తరబడి జరగని ఒక మహాయాగాన్ని నిస్వార్థంగా పోయి అక్కడ చెయ్యడం అనేది ఇంత ఆశ్చర్యకరమైతే అది మంచి పని అయి ఉంటుంది కదా ఖచ్చితంగా. అటువంటి ఆలోచన నాకు రావడం అంటే అది భగవత్ సంకల్పమే కదా. ఐఎమ్ హ్యాపీ. మీకు వ్యతిరేకతలు ఏం రాలేదా అక్కడ? అంటే నేను కొంచెం ఒక స్ట్రాంగ్ యాటిట్యూడ్ పర్సనాలిటీ అమ్మా. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అవేవి నాకు ఆనవు, నన్ను అంటవు, నన్ను ముట్టవు. వచ్చినాయి, చాలా వచ్చాయి. వ్యతిరేకత అంత పెద్ద స్వరూపాన్ని దానికి నేను ఇవ్వలే. ఫస్ట్ దాన్ని నేను కన్సిడర్ కూడా చేయలేదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఉండాలంటే నువ్వు అంటే వ్యతిరేకత. వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది, లేనిది ఎవరికి ఉంది? ఇప్పుడు మీ జీవితంలో చదువుకోవడం దగ్గర వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరి అనారోగ్యం వచ్చొచ్చు, టీచర్ రావచ్చు, రాకపోవచ్చు, కరెంటు ఉండొచ్చు, కరెంటు పోవచ్చు. అలానే మనం ఆపేస్తామేంటి మన జీవితం? మనం సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం తల్లి. ఆ పిచ్చగా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఆ రోజు టికెట్ అన్నా దొరకదు, లైన్లో అన్నా ఉండదు, ఆటో అన్నా రాదు, క్యాబ్ అన్నా బుక్ అవ్వదు. అంతైనా మనం వెళ్ళి బ్లాక్లో అయినా నిలబడి 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 కావాలి 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 కూడా ఎవడో టికెట్ ఇచ్చిపోతాడు మనకి. ఎందుకు లేవు వ్యతిరేకతలు అక్కడ? ఎక్కడ లేవు వ్యతిరేకతలు? మనం చెయ్యాలనుకున్నామా లేదా అనేది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. చూస్తున్న వాళ్ళందరికీ అమ్మ ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నాకు తెలుసు బట్ నేను అడుగుతున్నాను. వీరికే స్వతహాగా డబ్బు ఉంది కదా, యజ్ఞాలు యాగాలు ఎందుకు? ఆ డబ్బుతోనే సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటా. కానీ మీకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మీరు ఆల్రెడీ చేస్తుంది. దాని గురించి ఒకసారి చెప్పండి. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రప్రథమంగా నేను మొదలుపెట్టిన చారిటబుల్ ట్రస్ట్. మా పెద్దమ్మాయి పేరే లోపాముద్ర. యాక్చువల్లీ నాకు మా అమ్మాయిని కడుపుతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కనిన తర్వాత నాకు మామూలుగానే పిల్లలంటే విపరీతంగా ఇష్టం. నాకు మా వారికి చాలా ఇష్టం. అందుకే 3 పిల్లలు మాకు. అయితే అక్కడ మొదలు పెట్టుకొని మేము ఎంతోమంది బీద పిల్లలకి, అంటే కాన్పులయ్యి పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండి ట్రిప్లెట్స్, క్వాడ్రిప్లెట్స్ ఇలా పిల్లల్ని కని వాళ్ళని పెంచలేక వదిలేసి వెళ్ళిపోతామన్న విషయాలు నాకు మా వారి ధ్యాసలోకి వచ్చి వాళ్ళకి 5 ఏళ్ల పాటు నెలకు 5,000, 10,000 అలా చాలామందికి పంపించాము మేము. వాళ్ళ కాన్పుల కష్టమైతే మేము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చేసేవాళ్ళం. చదువుల కోసము వరదలు వస్తే వెళ్ళడం, అసలు ఎముకలో సున్నం ఉండేది కాదు. అలా ట్రస్ట్ పేరు మీద ఏంటి సుమారు 2,000 పైప్ చిల్లర గ్లోవ్స్ మన బోర్డ్స్, రోడ్ డివైడెడ్ బోర్డ్స్ వేయించాం మేము సిటీ మొత్తం. ఎన్నేళ్ల క్రితం అనుకుంటారు? 16 ఏళ్ల క్రితమే. కర్నూలులో వరదలు వస్తే చాలా నక్సలైట్ ఏరియాస్కి వెళ్ళి మరీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను వెళ్ళి ఒకటే అడిగాను. అప్పుడు ఆంజనేయులు అని ఉన్నారు ఒక ఆయన, మన ఐపీఎస్ ఆఫీసర్, తర్వాత ఆంధ్ర స్టేట్కి కూడా ఆయన టీఏజ్ అయ్యారు. నేను నాకు ఇట్లాంటివి కాదండి, ఎక్కడైతే ఎవరు వెళ్ళరో నాకు ఆ ఏరియా చెప్పండి అంటే అక్కడంతా యూజువలీ నక్సలైట్స్ అంటారమ్మా అంటారు. వాళ్ళు మనుషులు కాదా? ఏం చేసి కొరకు తింటారంటే, అమ్మ నీకు అన్నం తెచ్చాను తల్లి అంటే కొరకు తింటారా వాళ్ళు ఎవరైనా? ఎవరిలో ఉండదండి మానవత్వం. వెళ్ళా నేను కర్నూలు అవుట్స్కర్ట్స్ దాటుకొని వెళ్ళాను. యూ విల్ బీ సర్ప్రైజ్డ్. ఐ ఓన్లీ ఫౌండ్ లవ్ దేర్. నాకు ఏమనిపించలేదు నిజంగా. పైగా చిన్న నవారు మంచం వేసి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు అల్లరి నాకు ముందంటే నా ముందు స్కూల్ ప్రిన్సిపల్ లాగా ఒక కరుపరిచే వాళ్ళని తిట్టి లైన్లో నిలబెట్టి నాకు ఎక్కడైనా ఇదే పని. నాకు అసలు నాకు ఆ క్వాలిటీ లేదు నా మైండ్లో. నెగిటివిటీని సర్చ్ చేసే క్వాలిటీ లేదు బేసిక్గా నాకు. తిడతానండి, తప్పు చేస్తే గట్టిగా బెదిరిస్తా. ఇంత దాంట్లో కూడా నేను మార్చి నుంచి ఎన్ని ముస్లిం ఏరియాస్కి వెళ్ళి ముస్లిం ఫ్యామిలీస్ ఆడవాళ్ళకి గ్రీవెన్సెస్ సెంటర్స్ కండక్ట్ చేసి సుమారు 2,000 మంది కుటుంబాలకు నెల సరిపడా సరుకులు ఇచ్చి వాళ్ళ బాధలు విని 1,008 ఫ్రీ డెలివరీస్ ప్యాకేజెస్ నేను అనౌన్స్ చేసి లోపాముద్ర చారిటబుల్ అతామా ఫౌండేషన్ నుంచి సుమారు ఇప్పటికే 100-150 పైపెచ్చు డెలివరీలు చేశామమ్మా ఫ్రీగా. నాకు భగవంతుడు అదే అంటాను, ఎక్కడుంది హైందవత్వం? మన నడవడికలో ఉంది. 1008 అమ్మవారి పేర్లు ఏం చేశాను? 1008 అమ్మవారి పేర్లు కదా, చాలు 1008 గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేద్దాం. 1,008 డెలివరీస్ డిక్లేర్ చేసేసా. ఐఎమ్ డూయింగ్ ఇట్. తోపుడు బండ్లు ఉంటాయి, ఆ తోపుడు బండ్లు ఏం చేస్తాం? రోడ్డు మీద పోతాం. ఆడవాళ్ళు ఎవరైనా పాపం కింద పట్ట వేసుకొని కూరగాయలు అమ్ముతుంటానుకో, మేము ఒక టీం తిరుగుతూ ఉంటుంది. కనిపెట్టామనుకో సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళకి బండి ఇచ్చేస్తాం.
చదువుకోవడానికి పిల్లలు ఉంటారు, రెస్లర్స్ ఉన్నారు ఆడపిల్లలు. 2 ఆడపిల్లలకి స్పాన్సర్షిప్ చేసాం, వాళ్ళకి షూస్, బట్టలు, వాళ్ళ పప్పిన్నర్ వేరు, వాట్ ఎవర్ ఇట్. చిన్న పిల్లలు కదా, బీద పిల్లలు. ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్ వెళ్ళేటప్పుడు మొత్తం కిట్ నేను ఇచ్చి పంపించాను వాళ్ళకి. ఏది చాత ఇప్పుడు క్రికెట్ టీము, పిల్లాడు మొన్న వచ్చాడు ఒక ఓల్డ్ సిటీ నుంచి, ముస్లిం బాయ్, వాడికి క్రికెట్ టీమ్ కిట్ కావాల్సి ఉంటుంది, కిట్ కొని ఇచ్చేసాము. అసలు టైలరింగ్ ఎక్కడెక్కడి నుంచో మ్యానుఫ్యాక్చరింగ్ బట్టలు తీసుకొస్తాను, మాస్టర్ టైలర్ని పెట్టుకుంటాను, కట్ చేయించేస్తాను. అందరు ఎవరికి టైలరింగ్ వచ్చో ఓల్డ్ సిటీ నుంచి ఉత్త పుణ్యానే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కుట్టించి తీసుకొచ్చి కాస్ట్ టు రూపాయి వద్దు మనకు ఆదాయం. కాలేజ్ పిల్లలు వీళ్ళు వాళ్ళకి వీ కీప్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. కానీ అమ్మా ఈ రోజుల్లో నువ్వు మంచి చేయాలన్నా కూడా అడ్డుపడుతూ ఉన్నప్పుడు మంచితనంతో పాటు నీకు కొంచెం పవర్ కూడా ఉండాలి అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? 100 సార్లు, 1000 సార్లు, అనంతం సార్లు అనిపించింది. ప్రాబబ్లీ దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ మే ఆల్సో గెట్ ఇన్ టు పొలిటికల్ కెరియర్. ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆ విషయంగా వస్తే చాలా ఇన్స్పైర్ అయిన లీడరు నిజంగా చెప్పాలంటే మోదీ గారు. ఎందుకంటే బాహ్యంగా ఆయన చేసేవి అర్థం చేసుకోవడానికి ఆయన ధర్మ సిద్ధాంతాలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తల్లి, గుజరాత్ యాజ్ అ స్టేట్ ఆయన గడిపినంత చీఫ్ మినిస్టర్ కాలంలో ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ ఈజ్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అంటే ఆయన రోల్ మోడల్ కింద క్రియేట్ చేసి దేశానికి ఇచ్చారా ఇవ్వలేదా? ఆల్ అపార్ట్. ఇచ్చారా ఇవ్వలేదా? అది ముఖ్యం. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇంత? ధర్మబద్ధుడు కాబట్టి ఆయన హైందవ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అటువంటి రామరాజ్యాన్ని పట్టుకురావాలనుకున్నాడు ఆయన. అంటే మరి భక్తి అంటే ఏమిటి? భజనలు చేయడం ఒక్కటే కాదు, ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అటువంటి ధర్మ పాలన ఉండాలని కోరుకోగలగడమే. ఇదివరకు రాముడు రాజ్యాలు, కృష్ణదేవరాయలు రాజ్యాలు, ఇప్పుడు పాలిటిక్స్, పొలిటికల్ లీడర్సు. ఏంటి తేడా? ఇంత ధర్మ సూక్ష్మాలు తెలిసి ప్రజలు సుఖపడాలనుకున్న వాళ్ళు ఎందుకు పొలిటికల్ లైఫ్లో వెళ్ళకూడదు? నా ఉద్దేశంలో వీళ్ళే వెళ్ళాలి, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళే వెళ్ళాలి. అప్పుడు ధర్మపాలన వస్తుంది, రామరాజ్యం వస్తుంది. అప్పుడు యోగి గారు మనకు మంచి ఎగ్జాంపుల్ దానికి. ఓ రకంగా సన్యాస రూపంలో ఆయన, ఒక రకమైన సన్యాస రూపంలో మోదీ గారు. ఇలా దేశమంతా కూడా ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకొని, లోక కళ్యాణాన్ని అర్థం చేసుకొని, హైందవ ధర్మాన్ని అర్థం చేసుకొని 10 మందికి పెట్టే చేయి మనసు ఉన్నవాళ్ళు ముక్కు మూతి మూసుకొని జపాలు చేసుకోకుండా ధైర్యంగా రంగంలోకి దూకాలన్నదే నా విధి విధానం.